స్టార్ట్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. J5 న్యూస్కి స్వాగతం. ఈరోజు ఈనాడు పేపర్ 1,15,736 24 గంటల్లో ఇది బాధితుల సంఖ్య. నూతన గరిష్టానికి కరోనా కొత్త కేసులు 630 మంది మృతి. దేశంలో కరోనా కేసుల కొండ రోజు రోజుకు మరింతగా పెరిగిపోతుంది. కొత్త కేసుల సంఖ్యలో తాజాగా నూతన గరిష్టం నమోదైంది. గతంలో ఎన్నడూ లేనంతగా గంటకు 4,822 చొప్పున ఒక్కరోజు 1,15,736 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఛత్తీస్గఢ్, గుజరాత్లను గతంలో ఎన్నడూ లేని స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. 18 రాష్ట్రాల్లో 2 వారాలను మించి వచ్చాయి. తాజాగా ఒక్క రోజు వ్యవధిలో 630 మంది కోవిడ్-19 కారణంగా మరణించారు. నవంబర్ 6 తర్వాత ఇంత భారీ సంఖ్యలో బాధితులు చనిపోవడం ఇదే ప్రథమం. 4 రోజులుగా ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని కొత్త కేసులు భారత్లో నమోదవుతున్నాయి. మొత్తంగా 12 రాష్ట్రాల్లో కేసులు పురోగమనంలో సాగుతున్నాయి. 80%కి పైగా కొత్త కేసులు 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 55,469 అంటే 47.92% కేసులు రాగా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళలో 32.68% మేర నమోదయ్యాయి. నెల రోజుల క్రితం 2.8% మేర పెరిగింది. క్రియాశీల కేసుల సంఖ్య 8,43,473 చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 6.59%. విస్తరిస్తున్న ఆంక్షలు. పంజాబ్లో రాత్రిపూట కర్ఫ్యూ, మధ్యప్రదేశ్లో వారానికి 5 రోజులే ప్రభుత్వ కార్యాలయాలు, రాయ్పూర్లో సంపూర్ణ లాక్డౌన్, బెంగళూరులో ఈత కొలనులు, వ్యాయామశాలలపై నిషేధం. దీనికి సంబంధించి 12వ పేజీలో 11 నుంచి పనిచేసే చోటే టీకా, 100కు పైగా ఉద్యోగాలుండాలి. బ్రెజిల్లో చావుకేకలు, తొలిసారిగా 4,000 దాటిన మరణాలు. కొమ్ము విసురుతున్న కోవిడ్, రాష్ట్రంలో కొత్తగా 1,914 కేసులు, 5 మరణాలు. ఏపీలో 2,000 దాటిన కేసులు. ఒక్కరోజే 2,331 మందికి పాజిటివ్, 11 మంది మృతి. తెలంగాణలో 1 నుంచి ఇంటర్ పరీక్షలు అనుమానమే. ఇదండి. అందుకే ముందు నుంచి జాగ్రత్త చెప్తా ఉన్నాము. జాగ్రత్తలు, సోషల్ డిస్టెన్స్ పాటించండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉంది కోవిడ్ అనేది. ఇంత పెద్ద ఎత్తున 1,15,000 అంటే నాటి జోకండి, ఎప్పుడు రాలేదు మన దగ్గర. లాస్ట్ ఇయర్ కూడా. దయచేసి మాస్కులు పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, ప్రికాషన్స్ తీసుకొని బయటకు వెళ్ళండి. ఏది మనకు వస్తుందా రాదా అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. అంత జాగ్రత్తగా ఉండాలి. చాలా ఎఫెక్టివ్గా ఉంది. 45 years దాటిన వాళ్ళకు టీకా ఇస్తున్నారు కాబట్టి వీలైనంత మట్టుకు అందరూ టీకా తీసుకొని దీని నుంచి రక్షణ పొందడానికి అయితే ముందుగా మీరు ఆ పని చేయండి. అలాగే నెక్స్ట్, టీకాతోనే 100% రక్షణ. అర్హులైన వారందరికీ టీకాలు ఇస్తే 3వ దశ ఉండదు. ఏ టీకా అందుబాటులో ఉంటే అది తీసుకోండి. అందరూ మాస్కులు ధరిస్తే లాక్డౌన్తో సమానమే. 2వ దశలో నేరుగా రక్తంలో చేరుతున్న వైరస్. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 30% మందిలో తీవ్ర అస్వస్థత. ఈనాడు ముఖాముఖిలో ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర రెడ్డి. చూసారు చెప్పారు అదే. వీలైనంత మట్టుకు జాగ్రత్త ఉండండి, దూరం పాటించండి, మాస్కులు చేసుకుంటూ ఉండండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సాగర్ భరి హోరాహోరీ. విజయంపై తెరాస, కాంగ్రెస్ల ధీమా. అసంతృప్తిని చల్లార్చి గట్టిగా పోరాడుతున్న భాజపా. ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయన్న ధీమా ఒకవైపు, గతంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులే విజయాన్ని అందిస్తాయన్న నమ్మకం ఇంకోవైపు. స్థూలంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక చిత్రం ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడమే కాదు, మెజార్టీని కూడా పెంచుకోవాలన్న పట్టుదలతో తెరాస యంత్రాంగాన్నంతా రంగంలోకి దింపింది. వరుస ఓటములతో కుదేలైన కాంగ్రెస్, సాగర్లో జానారెడ్డికి ఉన్న పట్టుతో విజయం సాధించి పునరుజ్జీవం పొందాలని సకల శక్తులు ఒడ్డుతోంది. అందుకు సీనియర్ నాయకులందరినీ రంగంలోకి దింపింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భాజపా కూడా గట్టిగా పోరాడుతోంది. ఇప్పటికీ మాత్రం ప్రధాన పోటీ తెరాస, కాంగ్రెస్ల మధ్యనే కనిపిస్తున్న అభ్యర్థి ఎంపికలో నెలకొన్న అసంతృప్తిని అధిగమించి భాజపా గట్టి ప్రయత్నం చేస్తోంది.
ముందు నుంచి మండలాల వారీగా ఎమ్మెల్యేలను పార్టీ యంత్రాంగాన్ని మోహరించిన తెరాస ఇప్పటికే ప్రతి గడపను 1కి 2 సార్లు తొక్కింది. నోటిఫికేషన్ రాకముందు నుంచే జానారెడ్డి నియోజకవర్గం అంతా కలియతిరిగా ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఇప్పుడిప్పుడే ప్రచారానికి పదును పెడుతున్నారు. ఇది సాగర్లో ఎలక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి 30న మినీ పోరు. సాగర్ ఫలితాలకు ముందే ఎన్నికలు ఏర్పాట్లు వేగవంతం చేయండి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ఆదేశం. రాష్ట్రంలో కొన్ని పురపాలక, నగరపాలక ఎన్నికలకు ఈ నెలలోనే నగారం మోగనుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల కంటే ముందే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా 5 పురపాలక సంఘాలకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఈ నెల 11న సాగర్ ఎన్నిక జరగనుంది. అంతకంటే ముందే ప్రకటన విడుదల చేసి ఈ నెల 30న పుర ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది. సాగర్ ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. ఈలోపే పుర ఎన్నికలు పూర్తి కానున్నాయి. వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలు 5 పురపాలక సంఘాలతో పాటు జీహెచ్ఎంసీలోని లింగోజిగూడ డివిజన్ ఎన్నికలకు ఏర్పాటు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి. పార్థసారథి అధికారులకు ఆదేశించారు. ఎక్కడికెళ్ళి టీఆర్ఎస్ తన పట్టు కాపాడుకోవాలి, ఎక్కడ కూడా పట్టు కోల్పోవద్దన్న ఉద్దేశంతో రెండింటిని ఒకటేసారి అటు సాగర్ ఎలక్షన్స్, ఇటు మున్సిపల్ ఎలక్షన్స్లో అంటే పురపాలక సంఘం, నగరపాలక సంఘం ఎలక్షన్స్లలో ఖచ్చితంగా తన మార్పు చూపించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న పట్టుదలతో ఉంది. అందుకే చాలా కష్టపడుతుంది పాపం. అలాగే నెక్స్ట్ వచ్చేసి లైఫ్ సైన్సెస్కు ఇది రాజధాని. 2030 నాటికి $100 బిలియన్ చేరుకోనున్న పరిశ్రమ. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. నానక్రామ్గూడలో మెక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ కేంద్రం ప్రారంభం. అలాగే టీడీపీకి అసెంబ్లీలో తెదేపా అంతర్ధానం. తెరాస శాసనసభ పక్షంలో తెదేపా పక్షం విలీనం. లేఖ ఇచ్చిన ఎమ్మెల్యేలు సంద్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వరరావు. రాష్ట్ర శాసనసభలోకి తెలుగుదేశం పక్షం తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్షంలో విలీనమైంది. ఆ మేరకు తెదేపా శాసనసభ్యులు సంద్ర వెంకట వీరయ్య సత్తుపల్లి, మెచ్చ నాగేశ్వరరావు నియోజకవర్గంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని బుధవారం హైదరాబాద్లో కలిసి తమ పక్షాన్ని తెరాసలో విలీనం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత తెరాస అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన నివాసంలో కలిసి లేఖ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు తెరాస శాసనసభ్యులు పాల్గొన్నారు. తెదేపా సభ్యులు లేఖను సభాపతి పోచారం ఆమోదం తెలిపారు. ఆ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు అధికారిక బులెటిన్ విడుదల చేశారు. తెదేపా సభ్యులు 2 విలీనం కావడంతో శాసనసభలో తెరాస బలం తెదేపా ప్రాతినిధ్యం కోల్పోయింది. శాసన మండలిలో చాలా కాలంలో తెదేపా ప్రాతినిధ్యం లేదు. తాజా పరిణామంతో అసెంబ్లీలో కూడా కనుమరుగైంది. ప్రస్తుతం శాసనసభలో నామినేటెడ్ సభ్యునితో కలిసి 119 మంది సభ్యులుండగా వారిలో 104 మంది తెరాసకు చెందిన వారు, మజ్లిస్కు 7, కాంగ్రెస్కు భాజపాకు 2 సభ్యుల చొప్పున ఉన్నారు. నాగార్జున సాగర్ స్థానం ఖాళీగా ఉంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే వచ్చే ఖమ్మం ఎలక్షన్స్లో అలాగే సాగర్ ఎలక్షన్స్లో గెలవాలి. ఒకవేళ సాగర్ ఎలక్షన్లో ఓడిపోయినా కానీ మళ్ళీ అది మైనస్ అయినా ఇది ప్లస్గా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని కలుపుకున్నారు. మెచ్చ నాగేశ్వరరావు కూడా ఒకప్పుడు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు లాంటి వారు, నేను వదిలేసి వెళ్ళిపోను, నా ప్రాణం పైన కానీ టీడీపీలో ఉంటా కానీ ఎక్కడికి వెళ్ళలేదు, నాకు 100 కోట్లు ఇచ్చినా సరే టీడీపీలోనే ఉంటాను, నేను ఏ పార్టీలో చేయను గాను, ఇందులోనే ఉంటాను అని చెప్పేసి ఆయన ఇంతకుముందు చెప్పారు. కానీ మొత్తానికి అతను కూడా టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి జంప్ అయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు టీడీపీలో ఏ ఎమ్మెల్యే లేదు, టీడీపీ మొత్తం ఖాళీ. అంటే టీడీపీ లేదనుకున్న తెలంగాణలో మొత్తం టీడీపీ లేదన్న లెక్కనే తీసుకొచ్చేసాడు కేసీఆర్. ఇప్పుడు కానీ చూద్దాం టీడీపీ ఏ రకంగా దాని మీద స్పందిస్తుందో, ఏ రకంగా ముందుకు వెళ్తుందో. ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడా ఓడగొట్టుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ పక్కన కళ్ళల్లో నీళ్లు, కదలని కాళ్ళు, కట్టిపడిస్తున్న మట్టితో అనుబంధం వీడలేక వీడుతున్న ముంపు గ్రామాల ప్రజలు. తరలి వెళ్లే వేళ పొగిలి వస్తున్న దుఃఖం. పల్లె పహాడ్, వేములగార్లలో ఉద్విగ్న సన్నివేశాలు. ఇది మల్లన్న సాగర్ ముంపుకు సంబంధించిన గ్రామాల కథ.
అంటే అక్కడ ముంపు గ్రామాలను తరలిస్తున్నారు. ముంపు గ్రామాల్లో ఉన్న వాళ్ళని తరలించి వేరే చోటు పంపిస్తున్నారు. ఇది దానికి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ పక్కన వచ్చేసి ఏపీ పరిషత్కు పచ్చజెండా, ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టీకరణ. సింగిల్ జడ్జి ఉత్తర్వుల రద్దు, 15 సింగిల్ జడ్జి వద్ద ఈ వ్యాజ్యం విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్కు సంబంధించింది. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి పెరుగుతున్న వేగం, కరోనా కేసులతో ఉమ్మడి జిల్లాలో కలవరం, వారం వ్యవధిలో 15 మంది మృతి. అందుకోసమే చాలా రోజులుగా డాక్టర్లు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తున్నది, చాలా స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నాయి, వీలైనంత మట్టుకు మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించనని. అయినా కానీ ఎవరికి పట్టింపు లేనట్టుంది. కనీసం జాగ్రత్తగా ఉండాలి బాబు, మరీ కేసులు పెరిగిపోతున్నాయి. నెక్స్ట్, పరీక్షలే పరమార్థం కాదు, కష్టమైన పాఠ్యాంశాన్ని పొద్దున, సులభమైన వాటిని రాత్రి చదవండి, తల్లిదండ్రులు బలవంతపు వద్దు, పరీక్ష పే చర్చలో ప్రధాని సూచనలు, భయం లేకుండా పరీక్ష ఎలా రాయాలని మోడీని ప్రశ్నించిన పొదిలి విద్యార్థిని పల్లవి. దీనికి సంబంధించిన న్యూస్ 12వ పేజీలో ఉంది. సెప్టెంబర్లో జాతీయ నియామక పరీక్ష, అన్ని రకాల పోస్టులకు ఒకటే జిల్లా కేంద్రాల్లోనే పరీక్ష కేంద్రాలు, కోరుకున్న రోజున రాయడానికి వీలు. ఇది ఈనాడు పేపర్కి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ వచ్చేసి వెలుగు పేపర్, వెలుగు న్యూస్. టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం 1 నుంచి ఇంటర్, 15 నుంచి 10th పరీక్షలు జరగాలి. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఎగ్జామ్స్ నిర్వహణపై అనుమానాలు, సర్కార్ నిర్ణయం కోసం ఆఫీసర్లు ఎదురుచూపులు, ఏదో ఒకటి వెంటనే తేల్చాలంటున్న స్టూడెంట్లు, పేరెంట్స్. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా. మే నెలలో జరగాల్సిన ఇంటర్, 10th పబ్లిక్ పరీక్షల నిర్వహణ కష్టమేనని తెలుస్తోంది. రాష్ట్రంలో రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం పరీక్షలు పెడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటిలాగే పరీక్షలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మే 2 నుంచి 20 వరకు సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. 10th స్టూడెంట్లకు మే 15 నుంచి 26 వరకు ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉంది. పరీక్షలు లేకుంటే మరి ఎట్లా? గత ఏడాది పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండానే 10th స్టూడెంట్లకు ఇంటర్నల్ పరీక్షల్లోని మార్కుల ఆధారంగా జీపీఏ పాయింట్లు కేటాయించి పాస్ చేశారు. ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళను, ఫీజు కట్టిన పరీక్ష రాయని వాళ్ళను కూడా సప్లిమెంటరీ లేకుండానే మినిమం మార్కులతో పాస్ చేశారు. ఈసారి పరీక్షలు నిర్వహించకపోతే ఎట్లా పాస్ చేయొచ్చని దానిపై అధికారులు ఆల్టర్నేట్ విధానాలను పరిశీలిస్తున్నారు. ఈ అకాడమిక్ ఇయర్లో 10th స్టూడెంట్లకు ఇంటర్నల్ పరీక్షలు కూడా సరిగ్గా జరగలేదు. అయితే గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో 10th స్టూడెంట్లకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా లేకుండానే పాస్ చేశారు. అదే విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయవచ్చనే భావనలో ఆఫీసర్లు ఉన్నారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు మినిమం మార్కులతో పాస్ చేయవచ్చని, సెకండ్ ఇయర్ వారికి మాత్రం తప్పకుండా పరీక్షలు పెట్టాల్సిందేనని ఆఫీసర్లు చెబుతున్నారు. జూన్లో కరోనా కేసులు కొంచెమైనా తగ్గితే అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించవచ్చని ఆలోచిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇటు పక్కన వచ్చేసి కేసీఆర్ చుట్టూ మల్లారెడ్డి చక్కర్లు, బెదిరింపుల ఆడియోపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం, అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం. ఇది ఒకటి. ఇది కబ్జా కేసుకు సంబంధించి సీఎం కేసీఆర్ను కలిసేందుకు మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తున్నా అపాయింట్మెంట్ దొరకడం లేదు. మంగళవారం మధ్యాహ్నం కేసీఆర్ సిద్దిపేట పర్యటన ముగించుకొని ఫామ్ హౌస్కు వెళ్లారు. బుధవారం ప్రగతి భవన్కు చేరుకున్నారు. మంత్రి ఈ 2 రోజుల పాటు ఫామ్ హౌస్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నించగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మల్లారెడ్డి బెదిరించిన ఆడియో లీక్ అవ్వడం రాజకీయంగా సంచలనం చెప్పింది. సర్పంచ్కి ఇస్తే సరిపోతుందా? ఈడ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు, పొట్టు చేసి ఇడిచి పెడతాం,
అని మాట్లాడినట్టు ఆడియో ఉంది. అయితే తాను ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారితో మాట్లాడలేదని, ఆ వాయిస్ తనది కాదని మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. వ్యవహారంపై సీఎంని కలిసి సంజాయిషి ఇచ్చుకునేందుకు ఆయన ప్రయత్నించారు. విధానాలు కొత్తేమీ కాదు. మంత్రి మల్లారెడ్డికి వివాదాలు కొత్తేమీ కాదు. మున్సిపల్ ఎన్నికల టైంలో ఆయన టికెట్లు అమ్ముకున్న బాధితులు నేరుగా టీఆర్ఎస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇది ఈయనకు సంబంధించిన విషయం. ఎప్పుడు ఏదో ఒక ఇష్యూలో ఉంటూ ఉంటారు మల్లారెడ్డి గారు. అలాగే తెలంగాణ అమ్మకానికి ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ. జహీరాబాద్లో నిజాం కాలం నుంచి నడుస్తున్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టిన సర్కార్. ఇక్కడ స్టేట్ సర్కార్ అమ్మేస్తుంది, అక్కడ సెంట్రల్ సర్కార్ అమ్మేస్తుంది. ఇంకేంది, ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసిన తర్వాత బికారిగాలం చేసేటట్టున్నారు వీళ్ళిద్దరు. అలాగే దేశం విదేశం మా వద్ద సేఫ్గా ఉన్నాడు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో బందీగా తీసుకెళ్లిన రాకేశ్వర్ సింగ్ ఫోటోను మావోయిస్టులు బుధవారం రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సింగరేణిలో గని రూఫ్ కూలీ ఇద్దరు మృతి. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కేటీకే 6వ గనిలో రూఫ్ కూలీ బుధవారం ఇద్దరు కార్మికులు మృతి. బిజినెస్ వడ్డీ రేట్లు మారలే. కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగించింది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. సౌకర్యాల కల్పనలో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మిగులు బడ్జెట్ ఉన్న జీహెచ్ఎంసీని అప్పుల పాలు చేశారు. సిబ్బందికి జీతాలు ఇయ్యలేని పరిస్థితికి తెచ్చారు. అడ్డగోలుగా డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థ. ఎంఎంటీఎస్ ఫేజ్ 2కు కేంద్రం నిధులిస్తున్న రాష్ట్రం ఇవ్వడం లేదని మండిపాటు. హైదరాబాద్కి సంబంధించి. నెక్స్ట్ పక్కన మళ్ళీ 1,00,000 దాటినాయి. దేశంలో ఒకరోజే 1,15,736 కేసులు. కరోనా బారిన పడి 630 మంది మృతి. వ్యాక్సిన్లు అయిపోతున్నాయి. మహారాష్ట్ర. పంజాబ్లో ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ. ఈ నెల 11 నుంచి ఆఫీసుల్లోనూ వ్యాక్సిన్. ఇది కరోనాకు సంబంధించి ఆయన మళ్ళీ చెప్తున్నాము, దయచేసి మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, వీలైనంత మట్టుకు అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి. ఇంకొక విషయం, యూత్ పిల్లలు ఎవరైతే మాకు రాదు అని చెప్పేసి 30 ఇయర్స్ పైబడిన వాళ్ళు కానీ, 18 to 30 ఇయర్స్ మధ్యలో కానీ, 35 ఇయర్స్ మధ్యలో కానీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించండి, మాస్క్ ధరించండి. ఎందుకంటే మాకు రాదు కదా అని చెప్పేసి విచ్చలవిడిగా తిరగడం వల్ల మీకు రాదని చెప్పేసి మీ నుండి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోండి, ఆ బాధ్యత మీకు ఉంటుంది. దయచేసి ప్లీజ్ చెప్తున్నాం మళ్ళీ ఒకసారి, మాస్కులు ఖచ్చితంగా ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. గుంపులుగా ఎక్కడికి తిరగకండి, గుంపులో మాత్రం ఉండకండి. ఇట్లయితే బెడ్లు కూడా దొరకాయి. కరోనా స్పీడ్గా వ్యాపిస్తోంది, ప్రజలు బాధ్యతగా ఉండాలి. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరిక. రాష్ట్రంలో కొత్తగా 1914 మందికి కరోనా. 5 జిల్లాల్లో 100కు పైగా బాధితులు. దవాఖాన్లలో 4,983 మంది. వెంటిలేటర్పై 1,344 మంది. మరో 5 మృతి. రాష్ట్రంలో కరోనా చాలా వేగంగా స్ప్రెడ్ అవుతోందని, పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో హాస్పిటల్లో బెడ్లు కూడా దొరకవని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. వచ్చే 4 వారాలు చాలా కీలకమని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బుధవారం తన ఆఫీసులో మీడియా ప్రతినిధులతో శ్రీనివాసరావు చిట్ చాట్ చేశారు. అసిమ్టమాటిక్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని, కేసులు రోజుకు పెరుగుతున్నాయని వెల్లడించారు. నెక్స్ట్ చూసుకుంటే అనాథాశ్రమాల్లో సేవ చేయండి. 6 నెలల పాటు వీకెండ్లో వెళ్ళండి. 2 గంటలు అక్కడుండి స్టూడెంట్ల కష్టాలు తెలుసుకోండి. అక్కడికి వెళ్ళినట్లు అనాథాశ్రమాల మేనేజ్మెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకోండి. కోర్టు ధిక్కారణ కేసులో నల్గొండ కలెక్టర్కు హైకోర్టు ఆదేశం. నెక్స్ట్ పక్కన వస్తే టీఆర్ఎస్తో టీడీఎల్పీ విలీనం. సీఎం కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్యేలు మెచ్చ, సంగా. టీడీఎల్పీని విలీనం చేస్తున్నట్లు లెటర్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్. విలీనంపై బులెటిన్ విడుదల చేసిన అసెంబ్లీ సెక్రటరీ. న్యూస్ మొత్తానికైతే టీడీపీకి సంబంధించిన కుర్చీని ఖాళీ చేసేసింది. టీడీపీ ఎక్కడ కనబడకుండా ఎక్కడ లేదని చెప్పిండ్రు. ఇంకొకటి ఏంటంటే, ఖమ్మం ఎలక్షన్లో ముఖ్య పాత్ర మెట్ట నాగేశ్వరరావు కానీ ప్లస్ వీళ్ళిద్దరు సండ్ర వెంకటవీరయ్య, వీళ్ళిద్దరి వల్ల ఏమన్నా ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్స్లో తన మార్పు చూపించుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళని కలుపుకుని ఉండొచ్చు. సరే,
ఏం జరుగుతుంది తర్వాత టీడీపీకి మాత్రం గడ్డు కాలమే మళ్ళీ పికప్ అవుతుందా లేదా అసలు టీడీపీ పుంజుకుంటుందా ఏ రకంగా ఉంటుంది టీడీపీ పరిస్థితి తర్వాత అనేది తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కిలో చికెన్ 300 డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేక మండిపడుతున్న రేట్లు. బర్డ్ ఫ్లూ భయంతో గత డిసెంబర్ నుంచి తగ్గిన పెంపకం, ఎండాకాలం కావడంతో మరింత తగ్గిన ఉత్పత్తి. ఇది చికెన్ సంబంధించింది. 10 ఏళ్లుగా సమ్మర్లో పెరుగుతున్నాయి చికెన్ ధరల్ని పౌల్ట్రీ ఫామ్ రైతుల నుంచి మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళాక ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చికెన్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. సమ్మర్లో బర్డ్ షార్టేజ్ సృష్టించి రేట్లు పెంచుతున్నారని అంటున్నారు. ఇదండి చికెన్ రేటుకు సంబంధించినది. ఇది అంతే ఉంటుంది. కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తే ఏ రేట్ అయినా అంతే. అది మాకు ముందు తక్కువ ఉన్న తర్వాత ఎక్కువ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇంకేమున్నాయి. రైట్, ఇది వెలుగు పేపర్కి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ వచ్చేసి నవ తెలంగాణ. రైట్, నవ తెలంగాణ న్యూస్. ఇరవై 24 గంటలు 1.15 లక్షలకు పైనే దేశవ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ. యూపీలో 2 డోసులు తీసుకున్న 40 మంది డాక్టర్లకు కరోనా. మహారాష్ట్రలో మందుల కొరత. దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇది వరకు ఎప్పుడూ లేని రీతిలో నిత్యం కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒకే రోజు 1,00,000 మందికి పైగా వైరస్ బారిన పడడం, మరణాలు సైతం క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,15,736 మందికి కరోనా సోకింది. రోజువారీ కేసులు ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి. అలాగే కొత్తగా 630 మంది మరణించారు. 10,000 దాటిన యాక్టివ్ కేసులు. తాజాగా 1,914 మందికి కోవిడ్, 5 మరణం. తెలంగాణలో 2 రోజుల్లో రెట్టింపు. రాష్ట్రంలో కరోనా శరవేగంగా విస్తరిస్తున్నది. ఇంతకుముందు కేసులు రెట్టింపయ్యేందుకు వారాలు, నెలలు సమయం పట్టేది. ప్రస్తుతం కేవలం 2 రోజుల పరిధిలోనే దాదాపు రెట్టింపు సంఖ్యలో నమోదయ్యాయి. సోమవారం 1,097 మందిలో వైరస్ బయటపడగా, మంగళవారం 1,498 మందిలో, బుధవారం ఏకంగా 1,914 మందిలో బయటపడింది. అదే చూస్తే పైన డేటా గల్లంతు. ఫేస్బుక్లో 55.3 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీక్. వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు, పుట్టినరోజు వేరొకరి చేతికి. సామాజిక మాధ్యమాల్లో ఖాతాదారుల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేదని మరోసారి రుజువైంది. దాదాపు 55.3 కోట్ల మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం 2019లో హ్యాకర్లు దొంగిలించారని ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ అధికారికంగా వెల్లడించింది. కొన్ని వైరస్ల దాడితో ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం లీక్ అయింది. లీక్ అయిన సమాచారంలో ఖాతాదారుల వ్యక్తిగత ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, ఈమెయిల్ అడ్రస్ తప్ప ముఖ్యమైన ఆర్థిక సమాచారం లేదని ఫేస్బుక్ తెలిపింది. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత టూ మచ్గా హ్యాకింగ్ జరుగుతుందంటే అంత టూ మచ్గా హ్యాకింగ్ జరుగుతున్నది. ముఖ్యంగా అయితే యూత్, వాళ్ళు ఏది కనబడితే దానికి, ఏది కొత్త కనబడితే దానికి అట్రాక్ట్ అవుతుంటారు. కాబట్టి అది మనకు యూజ్ అవుతుందా కాదా, దానివల్ల నష్టమా లాభమా అనేది ఫస్ట్ దాని గురించి తెలుసుకున్న తర్వాతనే దేన్నైనా సరే మూవ్ అండి. ఇది హ్యాకింగ్ సంబంధించిన న్యూస్. నెక్స్ట్ వచ్చేసి కర్షకులపై కాకిల విరంగం. జలఫిరంగులు, లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు. కాషాయ పార్టీకి నిరసన సెగ. సాగు వ్యతిరేక చట్టాల ఉద్యమంపై మోడీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని గత 130 రోజులకు పైగా పోరాడుతున్న రైతన్నలు ఇప్పుడు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. తాజాగా హర్యానాలోని సిర్సా ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఎదుట రైతులు నిరసన చేయడంతో పోలీసులు రెచ్చిపోయారు. లాఠీలతో విరుచుకుపడ్డారు. జలఫిరంగులు ప్రయోగించారు. మిగతాది 5వ పేజీ నుంచి దీనికి సంబంధించిన న్యూస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి కష్టం నష్టం. మహిళలు, యువత, కార్మికులపై తీవ్ర ప్రభావం. కార్మిక శక్తితో దిగజారిన మహిళా ప్రాతినిధ్యం. IMF. కోవిడ్తో అంతా తారుమారు. నిజమేనండి. మొత్తం అయితే
లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చి నుంచి చాలామంది ఉద్యోగాలు పోయినాయి, చాలామందికి పనులు దొరకక ఆగిపోయారు. ఇప్పటికి కూడా చాలామంది తేరుకోలేకపోతున్నారు, ఆర్థికంగా కూడా చాలా చిక్కిపోయారు. మళ్ళీ ఇదే రకంగా కరోనా విజృంభిస్తే ఇంకా చాలా డేంజర్ బెల్స్ మోగే అవకాశం ఉంది. అంటే నిరుద్యోగం అనేది పెరిగే అవకాశం కూడా ఉంది, అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశం ఉంది. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండండి వీలైనంత మటుకు. కానీ ఏం చేస్తాం, ప్రకృతి విపత్తుల విరుచుకుపడిన కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. కాస్త తగ్గుముఖం పట్టిందనుకుంటే సెకండ్ వేవ్ విజృంభిస్తున్నది. వైరస్ బారిన పడి లక్షలాది మంది మృత్యువుడికి చేరుకుంటుంటే మరోవైపు దీని ప్రభావం సమాజంలో వివిధ వర్గాల్లో వివిధ రకాలుగా ఉన్నది. ముఖ్యంగా మహిళలు, యువత, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువత తక్కువ నైపుణ్యం. ఇది 5వ పేజీ నుండి. సుదీర్ఘకాలం నిరుద్యోగం. నేను చెప్పాను కదా ఇప్పుడే, సుదీర్ఘకాలం నిరుద్యోగం. ఎవరికి ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పోయినాయి. పాపం ఎక్కడెక్కడో వెళ్ళి వర్క్ చేసుకునే లేబర్స్ అంటే కూలీలు కూడా, వాళ్ళకు కూడా చేతిలో పని లేకుండా దీనావస్థలు ఉన్నారు. చాలామంది చాలా రకాలుగా ఆకలి బాధలతో బాధపడుతున్నారు. చాలామంది ఈ కోవిడ్-19 రావడమేమో కానీ అంత కోవిడ్-19 రాకంటే ముందు ఎంత మంచిగా అయితే పని చేసుకుని బతికారో, ఇప్పుడైతే అంతకంటే దరిద్రమైన బతుకులు బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ చెప్తున్నాము, చాలామందికి కూడా ఇప్పుడు ఇది విజృంభిస్తుంది. దీనివల్ల చాలా రకాలుగా ఆర్థిక నష్టం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, వీలైనంత మట్టుకు జాగ్రత్తగా ఉండండి. వీలైనంత మట్టుకు జాగ్రత్తగా ఉండి దీన్ని తొందరగా తరిమి కొట్టే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయా గ్రూపుల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి ముందు మరింతగా దిగజారే అవకాశం ఉంది. ఇక అణగారిన వర్గాల్లో కోవిడ్-19 సృష్టించిన సంక్షోభం అంతా ఇంత కాదు. వీరి ఆదాయం దెబ్బతింది, కొత్త ఉపాధిని వెతుక్కునే అవకాశాలు లేవు. సుదీర్ఘకాలం నిరుద్యోగం కొనసాగిన తర్వాత వారికి కష్టాలు మరిన్ని పెరిగాయి. కరోనా ప్రభావం కొంత తగ్గినా ఉపాధి రంగంలో పరిస్థితి మారలేదు. కొన్ని రంగాలు పూర్తిగా మూతపడ్డాయి, అక్కడుండే ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. ఆయా రంగానికి నమ్ముకొని ఉపాధి పొందుతున్న వారు శాశ్వతంగా మునిగిపోగా కొంతమంది ఎదిగారు అని ఏప్రిల్ 2021 వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక అభిప్రాయపడింది. పనిచేసే ఉద్యోగాలే కాదు, చిన్న రంగాలు అంటే చిన్న పరిశ్రమలు కూడా చాలా దెబ్బతిన్నాయి, మూతపడ్డాయి కూడా. వాళ్ళకు కూడా ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఈ మహమ్మారి వచ్చేసి మొత్తం చాలా మంది బతుకులను అతలాకుతలం చేసింది. ఇంకొకటి, ఎలా బతకాలనేది కూడా నేర్పించింది. సరే, ఏదైతే ఏముంది కానీ మా మొత్తానికైతే కోవిడ్-19 చాలా మంది బతుకులను ఛిద్రం చేసింది. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి, అనాథ పిల్లలతో గడపండి, 6 నెలల్లో ప్రతి వారాంతం 2 గంటలు కేటాయించండి. నల్గొండ కలెక్టర్కు హైకోర్టు ఆదేశం. 2 రోజులు ఉచితంగా భోజనం పెట్టాలని మరో రిటైర్డ్ ఉద్యోగికి ఆదేశం. ఇది ఒకటి. ఓకే, రైట్. టీడీపీకి మెచ్చనాశ్వరరావు గుడ్ బై, టీఆర్ఎస్కు తెలుగుదేశం శాసనసభ పక్షం విలీనం. వడ్డీలో అస్థిరత, వడ్డీ రేటు యథాతథం. ఇది న్యూస్. టీడీపీకి సంబంధించింది ఉన్న ఒక్క ఎమ్మెల్యే, అంటే ఇంతకుముందు కూడా కూడా టీఆర్ఎస్ కండువలు కప్పుకున్నది. ఇప్పుడు కూడా టీడీపీలో ఉన్న ఒక ఎమ్మెల్యే మెచ్చ కూడా లాస్ట్కి వచ్చేసి అటు వెళ్ళిపోయింది. మొత్తం తెలంగాణలో టీడీపీ లేదు, టీడీపీ ఖాళీ అనే సంకేతాలు మాత్రం తీసుకెళ్ళిపోయారు కేసీఆర్. ఇక టీడీపీ పైన అర్థమవుతుందా లేకపోతే పొందుకుంటుందా, ఎలా ఉంటుందనేది చాలామంది కార్యకర్తలు బాధపడుతున్నారు. ఎంత కష్టపడి ప్రచారం చేసి గెలిపిస్తే ఈరోజు మా నమ్మకాన్ని మొత్తం వమ్ము చేశారని చెప్పేసి చాలా బాధపడుతున్నారు వాళ్ళందరూ. అదే రకంగా కోపంతో కూడా ఉన్నారు. సరే, నెక్స్ట్ వచ్చేసి సింగరేణిలో విషాదం. గని పైకప్పు కూలి 2 కార్మికులు మృతి. భూపాలపల్లి జిల్లా కాకతీయ ఖని 6లో ఘటన. సంఘటన స్థలంలో ఎమ్మెల్యే గండ్ర పరిశీలన. భూపాలపల్లి ఏరియా కాకతీయ ఖని 6వ గనిలో ప్రమాదం జరిగింది. పైకప్పు కూలడంతో 2 సింగరేణి కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లిలో బుధవారం రాత్రి జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎంతమంది ప్రమాదంలో చిక్కుకున్నారో తెలియాల్సి ఉంది. రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాకతీయ ఖని 6వ గనిలో 2వ షిఫ్ట్లో 3వ సీమ్ 11వ లెవెల్లో కార్మికులు శంకరయ్య, నర్సయ్య సపోర్ట్ మెన్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పైకప్పు ఒక్కసారిగా కూలి వారిపై పడడంతో వాళ్ళు మృతి చెందినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. ఇది చాలా బాధాకరమైన విషయం. సింగరేణి కార్మికుల
వాళ్ళ వర్క్ అంటేనే బాగా రిస్క్తో కూడిన వర్క్. పాపం చాలా అంటే చాలా లోపటి వరకు వెళ్ళేసి అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. చీకటిగా ఉంటుంది, చీకటి అయినా కానీ వాళ్ళకు చాలా రిస్కే ఉంటుంది ఎలాగో. నెక్స్ట్ వచ్చేసి కన్నీటి పర్యాంతం. ఊరిని విడిచి వెళ్ళలేక తల్లడిల్లిన మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఒకరినొకరు ఓదార్చుకుంటూ పయనం. దీనికి సంబంధించిన న్యూస్ 5వ పేజీలో ఉంది. నెక్స్ట్ విద్యుత్ ముసాయిదా బిల్లును వెనక్కి తీసుకోవాలి, అబద్ధపు ప్రకటనలు కేంద్రం మానాలి. తమ్మినేని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ముసాయిదా బిల్లుపై అబద్ధపు ప్రకటనలు మానుకోవాలని, ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం విద్యుత్ ముసాయిదా బిల్లులో డిస్కంలు ప్రైవేటీకరణ, మీటర్లు బిగింపు, దానికి సంబంధించిన మిగతాది 3వ పేజీ. అంటే విద్యుత్ మీటర్లకు సంబంధించి బిల్లులకు సంబంధించి అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి బీజేపీ పైన విరుచుకుపడ్డారు. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో వెనక్కి తీసుకోవాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న సూచన, అంటే ఒక రకమైన సూచనని తమ్మినేని గారు తీసుకెళ్లారు. ఇది దానికి సంబంధించిన విషయం. రఫేల్ ఒప్పందంపై దర్యాప్తు చర్యలేవి, పట్టించుకొని ఫ్రెంచ్ అధికారులు, ప్రశ్నించిన మీడియా నివేదిక. రఫేల్ ఒప్పందంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం చోటు చేసుకుందన్న అనుమానాలపై దర్యాప్తు చేయడానికి ఫ్రెంచ్ అవినీతి నిరోధక అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేయడం లేదని ఇది ఒక న్యూస్. అంటే రఫేల్కు సంబంధించి ఇంతకుముందే కాంగ్రెస్ వాళ్ళు కూడా దీని మీద చాలా పోరాటం చేశారు. అంటే దీంట్లో చాలామంది ముడుపులు తీసుకున్నారు, దీంట్లో తక్కువ ఏదని ఎక్కువ దాంతో చూపించేసి డబ్బులు తినడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని డబ్బులు ఇచ్చారు, మధ్యవర్తులు చాలామంది డబ్బులు తిన్నారని చెప్పేసి చాలా రూమర్స్ వచ్చేది ఇంకేమో. సరే, ఇది రఫేల్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ వచ్చేసి ఉప్పొంగిన భగీరథ. పైప్ లైన్ లీక్ అయి 20 అడుగుల ఎత్తుకు ఎగిసిన నీరు, కొట్టుకుపోయిన వరి ధాన్యం. ఈ ఉప్పొంగిన భగీరథ ఎంత దరిద్రమైన ప్రాజెక్ట్ అంటే ఎక్కడ కూడా ఎవరికి ఉపయోగపడకుండా అంత నాసిరకం పనులు చేసి ఇప్పటికి ఎన్నిసార్లు లీక్ అయింది. మనం మాట్లాడితే ఎమ్మెల్యేలు అంటారు లీక్ కాదా, పగిలిపోవా, ఎక్కడ కాలేదు, ఏం కాలేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయాలకు వస్తే అట్లనే మాట్లాడతారు, పైప్ లైన్లకు వస్తే అట్లనే మాట్లాడతారు. సరే, మేము అనేది ఏంటంటే వాళ్ళు ఏదో అప్పుడు నాసిరకంగా చేశారు, నువ్వు నాసిరకంగా చేసి పలిగిపోయినాయి కదా, పలిగయా చేయాలంటే ఎట్లా, వాళ్ళు నాసిరకంగా చేసింది అని చెప్పేసి నువ్వు నాణ్యతం చేయాలి. నాణ్యతం చేయకుండా ఉంటే ఇట్లనే ఉంటుంది. పైపు పగిలిపోవడం కాకుండా పండించిన పంట కూడా మొత్తం ఏదైపోయింది, పాడైపోయింది. పాపం మా రైతులు ఎంత కష్టాలు వెళ్ళిపోయిందో తెలియదు. నెక్స్ట్ వచ్చేసి ఏమి సేతురా, తగ్గిన దిగుబడులు, తగ్గుతున్న ధరలు, ఆందోళన మిర్చి రైతులు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చి పంట దిగుబడులు తగ్గాయి, పెట్టుబడి మాత్రం పెరిగింది, కానీ పంట ధరలు క్రమంగా తగ్గాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్లో వరుసగా వచ్చిన 4 రోజుల సెలవుల అనంతరం మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున మిర్చిని రైతులు తీసుకువచ్చారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు మార్కెట్కు 19,000 క్వింటాల మిర్చి మాత్రమే రాగా రూపాయలు 13,000 ధర వచ్చింది. అనంతరం 6-7 తేదీలో 21 నుంచి 22,000 క్వింటాల మిర్చి వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీకి 7వ తేదీకే క్వింటాల్కు రూపాయలు 2,000 ధర పడిపోయింది. పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు దిగుబడులు తగ్గడం, మార్కెట్లో ధరలు తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారు. మంగళ బుధవారాలు మార్కెట్కు పెద్ద ఎత్తున మిర్చి రావడంతో నవతెలంగాణ మార్కెట్ను సందర్శించినప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. గత ఏడాది ఏప్రిల్లో కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఎనుమాముల మార్కెట్లో క్రయ విక్రయాలు జరగలేదు. ఈ ఏడాది మార్కెట్కు తేజ, వండర్ హార్ట్, US 341, దేశీ మిర్చి, సింగిల్ పట్టి, DD తదితర మిర్చి దిగుబడులు అధికంగా వస్తాయి. గత ఏడాదితో పోలిస్తే మిర్చి దిగుబడులు తగ్గినట్టు రైతులు స్పష్టం చేశారు. ధరలేమో పతనమవుతున్న ధరలు. ఇది మిర్చికి సంబంధించింది. చాలా మటుకు రైతులు కూడా పంటలు పండించి లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల పంటకు సరైన ధరలు రాకపోవడం, పంట ఎవరు కొనకపోవడంతో, అదే రకంగా ఈసారి కూడా కేసీఆర్ చెప్పిండు, నేను చెప్పిన పంటనే పండించాలి, లేకపోతే నడవాలి,
నేను ఓనా చేయాలని చెప్పేసి అనగానే చాలామంది పాపం సన్న బియ్యం వేయాలి, సన్నలు వేయాలని చెప్పేసి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మిర్చి పంట, ప్రతి పంట కొంటామని చెప్పేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రైతుకు కూడా కష్టం ఉండదు, ఏముండదు అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏ రైతును పట్టించుకోవడం లేదు. వాళ్ళు చాలా కష్టాలకు వెళ్ళిపోతున్నారు. ఇదండి ఇవాళ న్యూస్. మనకు సంబంధించి 3 పేపర్లకు సంబంధించే చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా 2 చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మరోసారి చెప్తున్నాను, ప్లీజ్ 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 తప్పకుండా మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరోనా చాలా విజృంభిస్తుంది, చాలా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి వీలైనంత మట్టుకు అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళండి, గుంపులో ఉండకండి, దూరంగా సోషల్ డిస్టెన్స్ పాటించండి, హ్యాండ్ శానిటైజర్స్ వాడండి, పిల్లలను బయటకు తీసుకెళ్ళకండి. ఏ పర్లేదు సమ్మరే కదా, సాయంత్రం పూట అక్కడిక్కడ మాల్స్కి తీసుకెళ్ళచ్చు అది అని చెప్పేసి అనుకోకండి. షాపింగ్స్ మాత్రం చాలా మటుకు తగ్గించుకోండి. ఎందుకోసం అంటే షాపింగ్ మాల్స్లో కానీ లేకపోతే ఇంకెక్కడ అయినా కానీ చాలా జనాలు బాగుంటారు కాబట్టి, గుంపులు ఉంటారు కాబట్టి మనం అక్కడ తిరగడం వల్ల మనకు తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు దూరంగా ఉండండి. కరోనాను కంట్రోల్ చేయడానికి మీ వంతు బాధ్యత తీసుకోండి. మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. కాబట్టి అందరికీ మరోసారి చెప్తున్నాం, ప్లీజ్ వేర్ మాస్క్. దయచేసి సోషల్ డిస్టెన్స్ పాటించండి, దూరంగా ఉండండి. ఏదానికైనా కానీ వీలైనంత మట్టుకు ఇంటి పట్టున ఉండడానికి ప్రయత్నం చేయండి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. ఓకే అండి, ఉంటాను. బాయ్.